యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఎప్పుడైనా అనిపించిందా, అమ్మో నా గుండె ఆగిపోతుందేమో, అంటే దడదడగా అనిపిస్తుంది, లేదా జెనెటికల్గా మా వంశపారంపర్యంగా ఎవరికో హార్ట్ అటాక్ ఉంది, నాకు కూడా వస్తుందేమో, ఈ మధ్య ఎందుకో వీక్గా అనిపిస్తుంది అని చెప్పి. అంటే రీసెంట్ టైమ్స్లో మనం చాలా హార్ట్ అటాక్స్ని చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో చూసాం. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు మన గుండె ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి, ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారితో. ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి సార్తో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అంటే గన్ షాట్గా ఆరోగ్యంగా ఉండే గుండె లక్షణాలు ఏమిటి? గుండె దడదడగా కొట్టుకున్నా కానీ, లేకపోతే ఆయాసంగా అనిపిస్తున్నా కానీ, ఒకసారికి ఏదైనా పెయిన్ ఇక్కడ కానీ ఇంకా వేరే చోట్ల ఏదైనా పెయిన్ వస్తున్నా ఎట్లా గుర్తించాలి ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది మన సిస్టంలో అనేది? అదేనమ్మా, అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఏమో ఉండవండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటంటే గుండె ప్రాబ్లం అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా చాలా వస్తుందమ్మా. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయి బ్లోటింగ్ వచ్చేసి గుండెలో నొక్కినట్టు పెయిన్ వచ్చినట్టు వాళ్ళు హార్ట్ అటాక్ అనుకుని కంగారు పడిపోయి జాయిన్ అయిపోతూ ఉంటారు. హార్ట్ అటాక్స్ కూడా రావడానికి అవకాశం ఉండేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మోర్ దెన్ 50% హార్ట్ అటాక్స్ వస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ముదిరిపోవడం వల్ల ఆటోఇమ్యూన్లోకి కూడా వెళ్తాం. అదేవిధంగా హార్ట్ బాగుండాలి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి. మార్చుకుని వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి. ప్రాణాయామం అనేది అంతకంటే మంచిది చేయగలిగితే. ఎక్కడైనా మంచి గురువుని పట్టుకుని ప్రాణాయామ సాధన చేస్తే సాధారణంగా గమ్మున రాగలం. అలాగే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మనం ఎంతో సిస్టమేటిక్గా ఉండి మేము ఎక్సర్సైజ్ చేస్తామండి, ప్రాణాయామం చేస్తాం, సిగరెట్ కాల్చాం, చుట్ట కాల్చాం, ఎన్వి తినం, మందు తాగం, మాకెందుకు వచ్చిందని అడుగుతూ ఉంటారు. ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహారం. అంతే కదమ్మా. మరి ఎన్ని పురుగు మందులు వాడుతున్నాం, ఏమీ లేవు కదమ్మా. ఎన్ని రకాల మందులు వాడుతున్నాం మనం, ఎన్ని రకాల ఎరువులు వాడుతున్నాం కృత్రిమంగా తయారు చేసినవి. మరి అవన్నీ మన ఆహారంగా 2 పూట్ల 3 సార్లు 4 సార్లు తింటున్నాం. అప్పుడు ఎలా ఉందండి ఆరోగ్యం అనేది? అలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే న్యాచురల్ ఫార్మింగ్ లేకపోతే ప్రకృతి వ్యవసాయం. అక్కడ పండిన పంటలను తీసుకొచ్చి మనం తింటే కనుక కొంతవరకు సేఫ్ అండి. అప్పుడు కూడా వ్యాయామం అనేది కంపల్సరీ అమ్మ. ఎంత మంచిగా చేస్తే అంత మంచిది అనమాట. ఈ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాణశక్తి అనేది కంపల్సరీ అండి. ఇక్కడ గుండె ఆరోగ్యం కాడ ఇంకొక 4 ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ప్రాణవాయువు అని చెప్తున్నాను కదా, అదే ఇస్తాయండి. మనం ఊపిరితిత్తులు ఇస్తాయి. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుందమ్మా, ఆక్సిజన్ అనేది మన బాడీలో ఈ బ్లడ్లో మిక్స్ అవ్వనప్పుడు సరిపడే ఆక్సిజన్ మీ బ్లడ్లో ఉన్న సెల్స్ తొందరగా చనిపోతాయి. చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తం చెక్కబడిపోతుంది. ఫస్ట్ అమ్మ. సెకండ్ది లివర్ ఉంది. ఆ లివర్ ఏం చేయాలి, ఈ గ్లూకోజ్కి ఈ మన బాడీలో కలిపే రక్తాన్ని పంప్ చేసేది, ఆహారాన్ని అరిగించేది లివర్ కదండి. ఆ ఆహారంలో ఉన్న విషాలను కానీ ఫారిన్ బాడీలను కానీ బయటికి పంపేసే డ్యూటీ లివర్ది. ఓకే. అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఇవన్నీ వచ్చి మళ్ళీ బ్లడ్లో కలుగుతున్నాయి. థర్డ్ స్ప్లీన్ అమ్మ. అది ఒక రిజర్వాయర్ అని చెప్తారు. అక్కడ మనకి రక్తం నిల్వ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కట్ అయినా ఏదైనా దెబ్బ తగిలినా బ్లీడింగ్ వచ్చే పరిస్థితులు హార్ట్ కన్నా ముందర అది పంపిస్తుందమ్మా. హార్ట్కి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా. ఓకే. 3 అయినాయి. 4వది కిడ్నీస్ అండి. కిడ్నీస్ మేజర్ పాత్ర పోషిస్తాయి. మళ్ళీ ఎవరో కిడ్నీస్ ఇవి ఏం చేస్తాయంటే మీ బాడీకి కావాల్సిన మినరల్స్ ఇవన్నీ విడదీసి అక్కర్లేని యూరిన్ ద్వారా స్టూల్ ద్వారా బయటికి పంపేసి కావాల్సిన బాడీకి ఇచ్చి డ్యూటీ కిడ్నీ చేస్తుంది. అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఈ విషయాలు అక్కర్లేని మినరల్స్ అన్నీ బ్లడ్లో కలిసిపోయి అప్పుడు ఏమవుతుందమ్మా, బ్లడ్ చిక్కబడిపో. ఎక్కడైనా కొంచెం నేరోగా ఉన్న చోట వెళ్ళి అడ్డుపడతాయి. హార్ట్కి వెళ్ళి ఆర్టరీస్ అడ్డుపడితేనే హార్ట్ అటాక్ వస్తుందని అనుకోక్కర్లేదు. అది తొడలో అయి ఉండొచ్చు, చేతులు అవ్వచ్చు, ఈ అండర్ ఆర్మ్స్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ ఎక్కడో చోట బ్లాకేజ్ రావచ్చు. ఆ బ్లాకేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆ బ్లాకేజ్ని రిలీజ్ చేయడం కోసం హార్ట్ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది, ఎక్కువ పంప్ చేస్తుంది.
అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, విపరీతమైన బ్లోటింగ్ వచ్చేసి ఇక్కడ నొక్కేస్తుంది గుండెని. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ ఒత్తిడిని పక్కకు తోసుకుంటే దాని పని తాను చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాలిపిటేషన్ కానీ, అప్ అండ్ డౌన్స్ కానీ, బీపీలు, కొలెస్ట్రాల్ ఇలాంటివి రావటం కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకు ఏం చేయాలంటే ఈ ఆర్గాన్స్ అన్నిటిని శుద్ధి చేయాలి. అంటే డీటాక్స్ చేసుకోవాలంటారా? అంతే కదా. డీటాక్స్ చేసుకోవాలి. ఈ ఆర్గాన్స్ అన్నీ ఎప్పుడైతే ప్యూరిఫై అయ్యి వాటి డ్యూటీ అయ్యి సక్రమంగా చేస్తున్నాయో అప్పుడు రక్తం ఆటోమేటిక్గా పలచబడుతుంది. పలచబడితే హార్ట్ హ్యాపీగా ఉంటుంది. ఓకే. అంతే మరి తప్ప ఏం చేయాలి సార్? డీటాక్స్ అంటే ఏం చేయాలి? డీటాక్స్ అంటే రకరకాలు ఉన్నాయమ్మా. హార్ట్కి సపోర్ట్ ఇచ్చి మెడిసిన్స్ కూడా ఒకటి చెప్తానండి. అర్జున అంటే తెల్ల మద్ది అంటారు. అది అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నా అన్ని పేర్లు ఉన్నాయమ్మా దానికి, అందుకే అర్జున అంటారు దాన్ని. అది హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తెల్ల మద్ది బార్క్ అనేది తీసుకుని పై తాట అంటాం కదా, తోలు అంటాం, చెట్టు తోలు తీసాం అంటాం, అది తీసుకోవాలి. ఆదివారం నాడు తీసుకోవాలమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే అందులో మూలికలు, ఏ మూలికలోని పూర్తి వాల్యూస్ ఉండవు. సండే అన్నట్లోనే ఉంటుంది. అంచేత ఆదివారం కలెక్ట్ చేసుకోవాలి. తెల్ల మధ్య బార్కు తీయడాన్ని మొత్తం చుట్టూరు తీసేస్తే చెట్టు ఇబ్బంది పడుతుందమ్మా. అంటే తెల్ల మధ్య సావదు. చాలా చెట్లు చుట్టూరు తీస్తే 99% చచ్చిపోతాయి. ఒక తెల్ల మధ్య మట్టుకు చావదమ్మా, మొత్తం తోలు తీసేసిన బతికే ఉంది. అందుకే అంత అద్భుతమైన శక్తి దాంట్లో ఉందని దాన్ని హార్ట్ మందు కింద పెట్టారేమో మన పూర్వీకులు అనుకుంటాను నేను. ఆ మద్ది తాట అనేది తీసండి, నీడని ఆరబెట్టుకుని ఆదివారం తీసి దాన్ని పౌడర్ చేసుకుని రోజు ఒక 600 mg నుంచి 1000, అంటే ఒక 1/2 గ్రామ్ నుంచి గ్రామమ్మ. షుగర్ లేని వాళ్ళు బెల్లం నీళ్ళలో కలుపుకుని తాగితే రోజు హార్ట్ ప్రాబ్లం అనేది జీవితంలో రాదు. ఒక 6 నెలలు తాగితే కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది ఆయుర్వేదిక్ స్టోర్స్ దొరుకుతుందండి. తెల్లమద్ది తాట దొరుకుతుందమ్మా. కానీ మరి ఆదివారం తీసారు లేదు ఎవరికి తెలియదు కదా. ఆదివారం తీసి ఎండలో ఎండబెట్టాడు, నేను ఎండబెట్టాడో తెలియదు కదమ్మా. అక్కడ మళ్ళీ ఎండలో పెట్టినప్పుడు సూర్యుడు కొన్ని మూలికల్లో శక్తిని తీసేసుకుంటాడు, నీడను పెట్టినప్పుడు కొన్ని శక్తుల్ని చంద్రుడు తీసేసుకుంటాడు. అంచేత సూర్యమూలిక, చంద్రమూలిక అని కూడా తీసుకోవాలి. ఇవి చాలా పెద్ద సైన్స్ ఉన్నాయి డెప్త్లోకి వెళ్తే. ఆ విధంగా ఏంటంటే సూర్యుడు అబ్జర్వ్ చేసుకుని ఏ ఉన్నాయో ఈ నీడని ఆరబెట్టుకుని రాస్తారు మన వాళ్ళు, బుక్స్లో క్లియర్గా ఉంటుంది. ఈ ఎండలో పెట్టుకోండి అని రాస్తారు, అలా అనమాట. ఓకే. ఆయుర్వేదం అంటే అంత ఈజీ కాదండి. అంటే ఈజీగా ఒక మాట అనేస్తారు వాళ్ళు. ఏంటి అదే వాత పిత్త కఫ దోషాలు అంటారు, అవంటారు ఇవంటారు అని చెప్పి వేరుకొని వస్తారు అనేది కాదు. మన భారతదేశంలో ఏవైతే మనం తినడానికి ఏదైతే ఉన్నాయో, మనం బ్రతకడానికి కొన్ని వేల పక్షులు కానీ ప్రాణులు బతకడానికి ఏవైతే అవసరం అవుతున్నాయో వాటిని ఒక మెడిసిన్గా తయారు చేస్తున్నారు. కొంతమంది చాలా చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు సార్. అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. ఫైనల్ గా ఇప్పుడు ఈ తెల్ల మద్దుని యూజ్ చేసుకుంటే మనం హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. చాలా వరకు రికవర్ అవుతుందమ్మా. అదే విధంగా తిప్పతీగ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కరోనా వచ్చాక అందరూ దానికి కషాయం అవుతుంది. అవును. ఆ తిప్పతీగ అనేది తీసుకున్నామా, దానిపైన ఇలా నొక్కి లాగేస్తే తోలు కూడా వచ్చేస్తుంది. అది వాడకూడదు. లోపల చాలా డార్క్ గ్రీన్ గా ఉంటుంది అనమాట. దాన్ని ముక్కలు చేసుకున్నామా, చిన్నగా చితక్కొట్టి కానీ ఆ పళంగా కానీ ఒక 5 to 9 inches ముక్కను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని పడుకునేటప్పుడు నీళ్ళలో వేసేసమ్మా. మన్నాడు ఉదయం వడపోసుకుని ఆ నీళ్లు తాగినా కూడా హార్ట్, లివర్, కిడ్నీ, స్ప్లీన్, రక్తశుద్ధి అన్ని రకాల పనులు చేస్తున్నామ్మా. ఇవన్నీ ఎప్పుడైతే మీ రక్తశుద్ధి అయిందో ఆటోమేటిక్గా హార్ట్ హ్యాపీగా ఉంటుంది. ఈ విధమైన చిన్న చిన్నవి వాడుకోవటం వల్ల కూడా మనం వీటి నుంచి బయటపడొచ్చమ్మా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ ఎస్టిక్లోకి రాకూడదు, pH పెరిగిపోకూడదు, పడిపోకూడదు. ఆల్కలీన్లో బాడీని మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయాలంటే రోజుకు 2 సార్లు తింటే చాలు. తిని కొన్ని వాడుకుంటే ఆల్కలీన్లోనే ఉంటుంది. ఎప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కానీ హార్ట్ అటాక్ కానీ అన్నిటి నుంచి మనం దూరంగా ఉండొచ్చండి. ఓకే. చాలా మంది ఇప్పుడు పూట కాదు, ఒక రోజుకి ఒక్కసారి తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు సార్. చాలా మంది నాకు ఇప్పుడు వచ్చే పేషెంట్లు కూడా మేము రాసుకుంటాం కంపల్సరీగా. ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు పడుకుంటారు, 24 hours వాళ్ళు ఏం చేస్తారో రాసుకుంటాం. ఆ టైంలో చాలా మంది 2 సార్లు తింటున్నాం అంటున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుంది అనమాట. ఎంత మార్పు వచ్చింది ఆలోచనలో కానీ వీటిలో కానీ. కషాయాలు తాగటం, అలాగే చాలా మంది టైంలీ తింటున్నామండి, ఇంటికాడి నుంచి పట్టుకెళ్ళి తింటున్నామండి. ఇలాంటి మార్పు కనబడుతుందమ్మా చాలా. అవును. అది అసలు మనం చెయ్యాల్సిందే అది. దాని నుంచి కొంచెం మనం డివేట్ అయిపోయాం, ఉద్యోగరీత్యా కానివ్వండి 99% చాలా డివేట్ అయిపోయాము. మళ్ళీ మన అలవాట్లని మనం సార్ మెచ్చుకుంటే నాకు అలా అనిపిస్తుంది. ఎలా అయితే ఒక పేరెంట్స్ పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు మెచ్చుకుంటారు కదా, అలాగా డాక్టర్స్ అందరు కూడా చెప్తుంది అదే, సార్ కూడా చెప్తుంది అదే.
ఒక పూట తినలేని వాళ్ళు కనీసం 2 సార్లుతో తినేసి ఆపేసేయండి. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఏవేవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందకొస్తాయి? అసలెందుకొస్తుంది? ఈ ఆటో ఇమ్యూనిటీ లేకొస్తుందా? కారణాలేంటి? అంటే ఈ ఆటో ఇమ్యూన్ అన్న పేరులోనే అర్థం హ్మ్. ఉందమ్మా. హ్మ్. ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూనిటీని తగ్గిపోవటం వల్ల వచ్చే డిసీజెస్ అన్నమాట. ఓకే. అదే విధంగా హ్మ్. మీ బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో హ్మ్. అవి మనకు వ్యతిరేకంగా వర్క్ చేస్తాయమ్మా. హ్మ్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఏ అయితే ఇమ్యూనిటీ పెంచే సెల్స్ ఉన్నాయో వాటిని పుట్టకుండా చేస్తాయి. హ్మ్. దీనివల్ల ఇది ఒకసారి ఆటో ఇమ్యూన్ వస్తే అమ్మ ఇంక లైఫ్ లాంగ్ తగ్గదనేది ఇవాళ మోడర్న్ మెడిసిన్‌లో చెప్తారు. హ్మ్. అందుచేత ఈ ఆటో ఇమ్యూన్ రావడానికి కారణం ఏంటంటే ముందర ఆటో ఇమ్యూన్ ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందామా? ఆటో సప్ ఇమ్యూన్‌లో గూడా రకాలున్నాయా అన్ని రకాలు చెప్పండి? కదమ్మా. క్యాన్సర్ కూడా మరి ఆటో ఇమ్యూన్‌లోకి వస్తుంది. ఓహ్! రొమటాయిడ్ ఆర్థరైటిస్, హ్మ్. సోరియాసిస్, హ్మ్. సోరియాటిక్ ఆర్థరైటిస్, హ్మ్. ఆస్టియోపోరోసిస్, హ్మ్. థైరాయిడ్‌లో కూడా హషిమోటో థైరాయిడ్ అని ఒకటి ఉందమ్మా. హషిమోటో థైరాయిడ్. హషిమోటో హ్మ్. మామూలు థైరాయిడ్, హషిమోటో. హ్మ్. అది ఆటో ఇమ్యూన్ మళ్ళీ. ఆ! మామూలు థైరాయిడ్ కన్నా అది కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట. దానివల్ల అనేక రకాలు జ ఇంకా థైరాయిడ్ ఒకటే కాకుండా దానివల్ల అనేక రకాల వ్యాధులొస్తాయండి. హ్మ్. అది ఆటో ఇమ్యూన్. హ్మ్. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది కాబట్టి ప్రతీదీ కూడా మన బాడీ మీద అటాక్ చేస్తుంది. హుహు. హ్మ్. అదే విధంగా హెపటైటిస్ సి, హ్మ్. హెపటైటిస్ బి, ఐబీఎస్ హ్మ్. లేకపోతే కొలైటిస్, హ్మ్. ఐబీఎస్‌లోనే కొలైటిస్ అంటారు కదమ్మా! హ్మ్. హ్మ్. అటువంటివి కూడా ఇయన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. హ్మ్. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఏంటంటేనండి, హ్మ్. మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోయినప్పుడు హ్మ్. అంటే పీహెచ్ పెరిగిపోయినప్పుడు గాని, బాగా తగ్గిపోయినప్పుడు గాని, మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హ్మ్. పూర్వం ఎలా ఉండేదండి? 2 టైమ్స్ తినేవారు. అవును. 2 టైమ్స్ తిన్నప్పుడు ఏమయ్యేదంటే, మీ బాడీలో మీ స్టొమక్‌లో ఏదైతే గుడ్ బాక్టీరియా ఉందో, హ్మ్. టీ సెల్స్‌ని తయారు చేసి బాక్టీరియా, హ్మ్. దానికి టైమ్ ల్యాప్స్ సరిపోయేదమ్మా దానికి సమయం. ఓకే. దానికి ఇప్పుడు సమయం లేకుండా మనం ఏం చేస్తాం, లెగ్గానే టీలో, కాఫీలో ఇంకోటో, హ్మ్. బ్రేక్‌ఫాస్టు, హ్మ్. లంచి, తాగేస్తాం. హ్మ్. లంచి, హ్మ్. స్నాక్సు, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు. ఆ! ఇలాగా 4, 5 సార్లు మనం ఏదోటి ఆహారం అనేది లోపలికి పంపుతున్నాం. అవును. హ్మ్. ఈటిలిని అరిగించడానికి ఎంతసేపు మన పొట్టలో ఉన్న గట్‌లో ఉన్న బెస్ట్ బాక్టీరియా, గుడ్ బాక్టీరియా అంతా కూడా హ్మ్. ఈ ఆహారాన్ని అరిగించడానికి తప్ప దానికి రెస్ట్ ఇవ్వట్లేదమ్మా. హ్మ్. హ్మ్. ఇవ్వనప్పుడు ఏం చేస్తుందంటే అది, హ్మ్. ఈ కంటిన్యూ‌గా తినటం వల్ల హ్మ్. మీ బాడీ కూడా అరిగించడానికి ఫ్లూయిడ్స్‌ని రిలీజ్ చేయటం అనేది బాడీ యొక్క ప్రకృతి. హ్మ్. అనేక రకాలైన ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. వాటిల వల్ల మీరు తిన్న ఆహారం అరుగుతుంది. అరిగిపోతుంది. కంటిన్యూ‌గా రిలీజ్ చేస్తుంది. మీరు తింటానే ఉన్నారు అది రిలీజ్ చేస్తానే ఉంది. హ్మ్. అప్పుడు ఏమైందండి ఆమ్లాలంటే ఏంటమ్మా? అంటే యాసిడ్స్ అండ్ యాసిడ్స్. ఎస్టర్స్. హ్మ్. ఆ యాసిడ్స్ ఏం చేస్తాయి పెరిగి, పెరిగి, పెరిగి మీ బాడీలో పీహెచ్ పడిపోను, పెరిగిపోను. హ్మ్. అప్పుడు ఏమవుతుందమ్మా మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది మాక్సిమం తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. అప్పుడు ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది మీ బాడీని అటాక్ చేసి ఓకే. అతి తొందరగా మీకు ఆ వ్యాధిలోకి తీసుకెళ్ళడానికి ఆటిలకి అవకాశం ఇస్తున్నామన్నమాట మనం. ఏదైతే వీక్‌గా ఉంటుందో ఆ వీక్ పాయింట్‌కి రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయా సార్? వస్తుందండి. హ్మ్. అందుకేంటంటే ఇప్పుడు చూడండి ఈ మధ్యన ఈ సెలబ్రిటీస్ గాని హ్మ్. చాలామంది ఆల్కలీన్ వాటర్ అని తాగుతున్నారు కదా! అవును. అవును. ఆల్కలీన్ వాటర్ అంటే అదేనమ్మా. హ్మ్. మీ బాడీని పీహెచ్ నుంచి నార్మల్‌లోకి తీసుకురావడమే ఆల్కలీన్ బాడీ అంటాం. ఓకే. అప్పుడు హ్మ్. మీ పీహెచ్ ఎంత ఉండాలంటే బాడీలో హ్మ్. యూరిన్ పీహెచ్ గాని, స్వెట్టింగ్ గాని, హ్మ్. మన ఉమ్ములో కూడా పీహెచ్ చూడొచ్చమ్మా. ఓహో! అది ఎంత ఉండాలంటే 6.6 నుంచి హ్మ్. 7.25, హ్మ్. 7.3 దాకా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు. ఓకే. మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అనేది మీ బాడీలోకి రాదు. హ్మ్. హ్మ్. అందుచేత ఈ హ్మ్. ఆటో ఇమ్యూన్ అనేది బాడీలోకి రాకుండా ఉండటం కోసం హ్మ్. బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా. బేకింగ్ ఓకే. సోడా. నార్మల్‌గా కేక్స్‌లోనో మీ లేకపోతే ఐ డ్రీమ్‌లో ఒక హ్మ్. అద్భుతం అని చెప్తున్నాను. ఆ! అది ఏంటంటేనమ్మా మనం ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం వాటర్‌ని. ఆ! జీరో బి హ్మ్. దాని పేరు. జీరో హ్మ్. అనండి. హ్మ్. అంటే జీరో అంటే దాని అర్థం ఏంటమ్మా? ఏం ఏమీ లేదు. లేవు. ఓకే. ఏమీ లేదు. మినరల్ వాటర్స్ అంటారా సార్? మినరల్ వాటర్ మినరల్ గాని వాటర్ కాదమ్మా అది. ఆ! మినరల్ వాటర్ ఎలా అవుతుంది? మినరల్ వాటర్ అంటే జీరో మినరల్స్ మినరల్సా? ఉండాలి. హ్మ్. జీరో అంటే ఏమీ లేవు అందులో. ఓకే. మినరల్ లేదు, బాక్టీరియా లేదు, గుడ్డు లేదు, బ్యాడ్ లేదు. హ్మ్. అంతా జీరో. హ్మ్. అయి తాగినా ఉపయోగం లేదండి. ఓన్లీ హ్మ్. దాహం తీర్చుకోవడానికి తాగడం తప్ప. పూర్వం అయితే చెరువులు, నదులు, కాలువల ఎక్కడ పడితే అక్కడ తాగేవారు. హ్మ్. వాటిల్లో అన్ని రకాలు ఉండేవి. కాల్షియం గాని, ఐరన్ గాని, మినరల్స్ అన్నీ ఉండేవి. ఆ! ఇప్పుడు అయ్యేం లేవు కదా! అందుచేత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రావడం, బాడీ ఏమో ఎసిడిక్‌లోకి వెళ్ళిపోవడం ఇయన్నీ హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ మీరు ఆ వాటర్ నిజంగా మీరు తాగాలంటే సిటీలో కష్టమమ్మా. ఎందుకంటే హ్మ్. బ్లీచింగ్ కలుపుతారు కాబట్టి అవును. ఫిల్టర్ చేసుకోకపోతే ఇంకా ప్రమాదం. హ్మ్. అందుకు పల్లెటూరులో ఉండేవాళ్ళు గాని, అవకాశం ఉన్నవాళ్ళు హ్మ్. నూతి నీళ్ళు ఇలాంటివి తెచ్చుకునండి. హ్మ్. ఒక
10 లీటర్స్ కమ్మా ఉమ్, ఒక 2 గ్రామ్స్ బేకింగ్ సోడా, ఉమ్. ఒక 2 గ్రామ్స్ సైంధవలవనం. 10 లీటర్స్కి ఓకే. కొంచెం ఒక పావు లేదు స్పూన్ మీరు ఒక అంటారా? 100 తెచ్చుకుని కలిపేసుకుని ఉంచుకోండి బాటిల్లో. ఉమ్, మీరు ఆ పాత్రలో పోసుకున్న వెంటనే 10 లీటర్స్ ఉమ్, ఒక చిన్న స్పూన్ అందులో కలిపేయండి అంతే, ఉమ్, దట్స్ ఆల్. ఉమ్. అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది అంతేనా? అంతే, ఇంకేం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఓకే. అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది. ఉమ్, అందులో ఇంకా టాక్సిన్స్ ఉన్నాయని డౌట్ వచ్చింది, ఉమ్, ఒక సిల్వర్ మన రాగి ప్లేట్ అందులో పడేయండి, ఒక రాగి గ్లాసు. ఉమ్, అప్పుడు అందులో ఉన్న హై మెటల్స్ కానీ అంటే హై యాసిడ్స్ లాంటివి ఉంటే ఉమ్, రాగి ప్లేట్ నీళ్ళలో వేస్తే కలర్ ఎందుకు మారుతుందో తెలుసమ్మా మీకు? ఆ క్లారిడ్స్ని సల్ఫేట్స్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఉమ్, ఏ అయితే మన శరీరానికి చెడు చేసి యాసిడ్స్ ఉన్నాయో ఉమ్. వాటిని అబ్జర్వ్ చేసుకుని రంగు మారు. ఓకే. మనం మళ్ళీ చింతపండు నిమ్మకాయ పెట్టి పెడితే తలతల మెరుస్తాం. మెరుస్తూ ఉంటది. ఎస్, ఎస్. అందుకు ఈ రెండు కలపగా కూడా ఏమన్నా చెడు ఉంటే అది తీసేసుకుంటుంది. మ్మ్హ్మ్. ఈ విధమైన నీరు మీరు తాగారనుకోండి, ఉమ్. మీకు ఆటోమేటిక్గా మీ బాడీ ఆల్కలీన్లోనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఓకే. అప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావండి. వాళ్ళు ఏదైనా జనరల్‌గా యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఇంత పెట్టి ఎలా తాగుతాం మనం? ఒక ఆ, బాటిల్‌కి 100 పెట్టి ఆల్కలైన్ వాటర్ తాగడం ఎలా అనుకుంటారు? 100 ఏంటమ్మా 10,000 కూడా ఉన్నాయంట అందులో. ఆ! ఆ, హ్మ్. మరి ఎవరో కోహ్లీ ఏదో రోజు ₹1,00,000 అవే నీళ్ళు తాగుతారు అని చెప్తారు. ₹1,00,000 అవును. తాగుతాడని చెప్తారు. అవునవును. మరి హ్మ్. ఉండుంటాయి అందులో. హ్మ్. ఎందుకంటే వాళ్ళున్న పొజిషన్‌లో ఏంటంటే వాడు తాగితేనే గొప్ప. ఎఫోర్డబుల్ అవును. తాగితేనే ఆడు తాగితే గొప్ప. కూడా ఆ కంపెనీకి పబ్లిసిటీ. అవును. 2 జరుగుతాయమ్మ. హ్మ్. హ్మ్. అంచేత ఏంటంటే ఒక సామాన్యుడు ఆరోగ్యంగా ఉండాలి. ఈ హ్మ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే యెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. ఇంట్లో అట్‌లీస్ట్ మీరు 0 బిలో అయినా ఈ కలుపుకోండి. ఆ! కలుపుకుంటే అట్‌లీస్ట్ మీ బాడీలో ఈ కలిపి తాగటం వల్ల హ్మ్. మీ బాడీలో ఉన్న ఎసిటిక్ నేచర్‌ని తగ్గిస్తాయి. తగ్గిస్తుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఆల్కలీన్‌లోకి వెళ్తారు. హ్మ్. హ్మ్. అంత అద్భుతమైన ఈ క్రియని హ్మ్. జస్ట్ ఆ 2 చేస్తాయండి. ఓకే. సార్ వెరీ ఆహారంలో సింపుల్. హ్మ్. ప్రతి సామాన్యుడు వాడుకోవచ్చు. ఇక్కడ ఓకే. డబ్బున్నోళ్ళు అక్కర్లా. హ్మ్. హ్మ్. వెరీ సింపుల్. మీరు 200 గ్రాములు తెచ్చుకుంటే మీకు నియర్లీ 2 అందులో మంత్స్ ఆఫ్ ఎంతైతే మనకి మినరల్స్ అవన్నీ ఉంటాయో, ఇందులో కూడా మనం ఇలా చేసుకున్నప్పుడు ఇందులో కూడా అవి లభిస్తాయి. అవును. ఆ! రాక్ సాల్ట్‌లో కొన్ని వందల మినరల్స్ ఉంటాయమ్మా. హ్మ్. అందుకు రాక్ సాల్ట్ కలుపుతున్నాం. మనం సైంధవలవనం అంటే రాక్ సాల్టే. హ్మ్. హ్మ్. మీ ప్రేక్షకులకి అర్థమవుతుందని ఇంగ్లీష్‌లో చెప్తున్నాను నేను. హ్మ్. ఆ రాక్ సాల్ట్, బేకింగ్ సోడా అమ్మ. ఓకే. మంచి బేకింగ్ సోడా తీసుకోమనండి. హ్మ్. డూప్లికేట్ కాకుండా. హ్మ్. 2 కలుపుకొని డబ్బాలో పెట్టుకోమనండి. హ్మ్. పావుకేజీ తెచ్చుకున్న ఎంతమ్మా 200లో అయిపోతుంది. మీకు అవును. 6 నెలల్లో వస్తుంది. హ్మ్. అంటే అవును. మీకు ఎంత తక్కువ ఖర్చుతోటి మనకొచ్చే అది ఆటో కూడా ఇమ్యూన్ కొంచెం జస్ట్ అలా సింపుల్‌గా కలుపుకోవడమే. ఇంక మనం ఏం అంతే అందులో చేయక్కర్ని కూడా కలిపేసి లేదు. ఏసుకోవడమే. ఆ! ఆ! ఓకే. ఏ పని లేదింక. హ్మ్. హ్మ్. అంత చక్కగా ఈ పని చేస్తాయండి. హ్మ్. అదే విధంగా బయట నుంచి కూరలు తెచ్చుకున్నారు. లేకపోతే పళ్ళు తెచ్చుకున్నారు. వాటిల హ్మ్. మీద స్ప్రేయింగ్ ఉందని భయపడుతున్నారు. హ్మ్. మీరు బేకింగ్ సోడా, రాక్ సాల్ట్, హ్మ్. పసుపు, హ్మ్. నిమ్మరసం హ్మ్. ఆర్ వెనిగర్ హ్మ్. ఒక 4, 3 కలుపుకున్నామా వీటిల్లోయి మీరు ఆ వాటర్‌లో ఇయేసేసి స్ప్రేయింగ్ చేసినయి ఒక హ్మ్. 10 నిమిషాలు ఉంచేసి, తీసి శుభ్రంగా స్వీట్ వాటర్‌లో కడుక్కొని, హ్మ్. గుడ్డతోటి తుడుచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి. హ్మ్. ఆటిలకున్న అన్ని రకాలైన ఏది ఈ పురుగు మందులు, ఎరువులు, హ్మ్. క్రిములు ఇయన్నీ కూడా చచ్చిపోతాయి. హ్మ్. చచ్చిపోయి మీకు 99% డైల్యూట్ అయిపోతాయమ్మా ఇయన్నీ. ఓకే. ఓకే. మీరు 90% అబోవ్ సేఫ్‌లోకెళ్ళిపోతారు. ఓకే. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనకు హ్మ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ రాదండి. ఓకే. అంతకంటే ప్రమాదం ఈ డిష్ వాషర్‌లు. హ్మ్. హ్మ్. మనం వాడే సోప్స్ ఉన్నాయి కదండీ! ఆ సోప్స్ మనం తోమిన తర్వాత ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం మనం తోమలేకపోతే. హ్మ్. వాళ్ళు గబగబా తోమేసి పైప్ కింద పెట్టి కడిగేసి ఎళ్ళిపోతారు. అవును. ఆ సోప్ దానికి అంటుకుపోయిందనుకోండి, హ్మ్. ఎంత పవర్‌ఫుల్ కెమికల్స్ అమ్మా అయి. మీరు 10 రోజుల క్రితం అంటుకున్న స్టెయిన్స్ కూడా వదిలిపోతాయని పబ్లిష్ చేస్తున్నారు. హ్మ్. అంత పవర్‌ఫుల్ సోప్ మీ బాడీలోకెళ్తే ఏమవుతుందమ్మా? హ్మ్. అవును. పేగులన్నీ పాడైపోతాయి. ఆ ఇంతకుముందు కెమికల్ చక్కగా వేరే మెథడ్స్ ఉండేవి. ఇప్పుడసలు ఎవరు అలా చేసేవాళ్ళు ఆవు కూడా లేరు. కచ్చికలు, పొయ్యిలో బూడిద, అవును. లేతే ఇసుక, అవును. మట్టి హ్మ్. అయి పెట్టి శుభ్రంగా గడ్డి పెట్టి తోమేవారమ్మ. హ్మ్. అయి లోపలికెళ్తే ఇంకా మంచిదయి. హ్మ్. ధాతువులుంటాయి ఆటిల్లో. హ్మ్. 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 ఓకే. ఈ ఎళ్ళడం వల్ల ఏమవుతుంది అల్సర్స్, అల్సరైటిస్, కొలైటిస్ హ్మ్. లేపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఇయన్నాటిలికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌కి హ్మ్. డిష్ వాష్ అదే మనం గిన్నెలు కడుక్కునే సబ్బులు, హ్మ్. లేపోతే మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్‌లు హ్మ్. ఇయన్నీ కూడా కారణం. ఒకవేళ చేసినా హై మంచిగా క్లీన్ కెమికల్స్ కదండీ! చేసుకోవడం. హ్మ్. హ్మ్. చాలా పవర్‌ఫుల్ అవును. కెమికల్స్. కొన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోయాయి. అవును. డిష్ వాషర్‌లు గానీ, చాలా
ప్లాస్టిక్ కానివ్వండి, ఎంత అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ కూడా అనుకున్నా ప్రమాదం. ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ వస్తూనే ఉంటుంది. మనం ఉంటుంది. తినే అవును. పదార్థాల్లోనూ, అవును. కొబ్బరి నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఏదైనా కానీ అవును. బట్ కాషియస్గా ఉండడం ఎంతైనా మంచిది అండి. మీకేమైనా ఇలా రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తుంటే, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇఫ్ మెడికేషన్ యూజ్ అయినా కానీ సార్ సజెస్ట్ చేస్తారు. మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ తప్పకుండా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం అయితే వదలకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.